25 తారీఖు నాడు రాపించిన ఇప్పుడు స్కానింగ్ 3 రోజుల నుంచి ఇదే చెప్తా ఉన్నాం. ఏ ఊరు మీద గరీబ్ వాళ్ళకి ఎందుకు పెట్టిండ్రు? ఇంత పెద్ద దవాఖాన పెట్టిండ్రు. 3 రోజుల లేదు మేడం ఉండదంట. కడుపు టైట్ ఉందంట ఆల్రెడీ. వీల్చైర్లు లేవా హాస్పిటల్లో? ఇస్తలేరు, వాళ్ళు పట్టుకొస్తలేరు. ఓహో, మన మీద తెచ్చిమంటారు కిందికి వేస్తే. ఆహా, ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువత సంఘం ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాము. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉస్మానియా, గాంధీ లాంటి ప్రతి హాస్పిటల్లో కూడా అందరికి అనుమతించి సర్వే చేసేటువంటి దగ్గర వివరాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. కానీ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మాత్రం ఇక్కడ కనీసం లోపలికి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి లేకుండా సిబ్బందితోటి బయట గంటించేటువంటి పరిస్థితి చేస్తున్నారు. అంటే ఈరోజు ఇక్కడ ఈ సర్వే చేద్దాము అంటే మాకు కనీసము ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఏం జరుగుతుందనేది వివరాలు చెప్పడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సిద్ధంగా లేరు. దాంతోపాటు ఇక్కడ మీకు పర్మిషన్ లేదు అనేటువంటి దాన్ని ఇచ్చేస్తూ మమ్మల్ని బయటకు వెళ్ళండి, మీరు పర్మిషన్ తీసుకురండి అని చెప్తున్నారు. ఇది దారుణమైనటువంటిది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్ అనేటువంటివి ప్రజల కోసం చేసేటువంటి పనులు చేసేటువంటిది. ఈరోజు ప్రజల కోసం ఏం చేస్తున్నారనేటువంటి అడగడమైనటువంటిది ప్రశ్నించడమే తప్పనేటువంటిది విధంగా మమ్మల్ని మాట్లాడనేయకుండా చేయడం అనేటువంటిది దారుణమైనటువంటిది. ఇక్కడ చూస్తే అసలు ఓపీకి నిలబడ్డటువంటి వాళ్ళు గంటల కొద్ది నిలబడ్డా కూడా వాళ్ళకి ఓపీలో లైన్లో నిలబడ్డా కూడా వాళ్ళకు రావట్లేదు. తర్వాత అంతేకాదు ఇక్కడ మందులు తీసుకుందామంటే ఒక మందు ఇస్తాడు, ఒక మందు లేదని చెప్తాడు. ప్రైవేట్లో పోయి తీసుకొచ్చుకోండి అని చెప్తున్నారు. కనీసము పేషెంట్లు నడవలేనటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ అవి స్ట్రెచర్స్ లేవు, లేదు కూర్చోడానికి రిక్షాలు లేవు, కనీసం అవి ఫెసిలిటీస్ కూడా లేవు. అంటే ఇక్కడ ఓన్లీ బయట మేము చూసేటువంటి దాన్నే, మేము చెప్పినటువంటి దాన్నే మేము చూసింది. దీనికంటే ఇంకా లోపలికి పోతే ఇంకా ఏం జరిగేటువంటిది చాలా దారుణంగా ఉందనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి కలెక్టర్ గారు వెంటనే పర్మిషన్ మీరు దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి దీని గురించి వెంటనే అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం జరుగుతుందనేటువంటిది మీరు ఎంక్వైరీ చేసి దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘంగా, ప్రగతిశీల యువత సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రగతిశీల యువజన సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ప్రతి విభాగానికి డాక్టర్లు ఉన్నారా లేరా, లేదంటే ల్యాబ్లో ఎట్లాంటి టెస్టులకు అనుమతులు ఉన్నాయి, బయట టెస్టులు ఏమన్నా రాస్తున్నారా, లేదంటే ఇక్కడ అన్ని రకాల మెడిసిన్స్ అందుతున్నాయా లేదా అన్న విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, అన్ని కేంద్ర హాస్పిటల్లో, ఉస్మానియా, గాంధీ లాంటి హాస్పిటల్లో కూడా మా సంఘాలుగా మేము అక్కడ చిన్న ఎంక్వైరీ లాగా చేస్తూ ఉన్నాం. అక్కడ అన్ని హాస్పిటల్లో మాకు పర్మిషన్ ఇచ్చినాయి. అంతటా మా సంఘాలు అక్కడున్న లోటుపాట్లను వెలికి తీసే ప్రయత్నం చేశారు. అక్కడ నేను దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి సామాన్య పేద ప్రజలకు అన్నీ అందుబాటులో ఉండే విధంగా మేము ఒక నివేదిక సమర్పించి దాని మీద మేము ఒక ఉద్యమంలాగా చేయాలని మేము పూనుకుంటా ఉన్నాం. కానీ మాకు నిజామాబాద్ కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో లోపలికి పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని పోలీస్ వారితో బయటకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఇక్కడ కింద కూడా మేము అడిగి తెలుసుకున్నాం, ఎక్కడ ఎంట్రెన్స్లో అడిగి తెలుసుకుంటా ఉంటే ఒక్కొక్క పేషెంట్ కనీసం 2 గంటల నుంచి 3 గంటలు లైన్లో ఉంటున్నారు. వాళ్ళకు ఓపీకి కూడా 2 గంటలు టైం తీసుకుంటున్నా ఉన్నారు. సిస్టమ్ పనిచేస్తలేదని చెప్తా ఉన్నారు. బీపీ ట్యాబ్లెట్స్ కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో లేవని చెప్తా ఉన్నారు.
అదే కాకుండా స్ట్రెచెస్ లేవండి, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. మెడిసిన్స్ కోసం బయటకు పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని స్కానింగ్లకు కూడా బయటకు పోతున్నారని చెప్పేసి ఇక్కడ పేషెంట్స్ చెప్తా ఉన్నారు. కాబట్టి దీని మీద మాకు లోపలికి వెళ్ళి ఏదైనా ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి మాకు ఎక్కడ కూడా పర్మిషన్ ఇచ్చే అవకాశం లేకుండా ఉన్నారు. మేము లోపలికి వెళ్ళి సూపరింటెండెంట్ గారిని కలుస్తామని చెప్పేసి లోపలికి వెళ్తే సూపరింటెండెంట్ గారు లేరు, మీటింగ్లో ఉన్నారని చెప్పి ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది వారు మమ్మల్ని బయటకు వెళ్ళమనే పరిస్థితి బయటకు పంపిస్తూ ఉన్నారు. దీని మీద మేము చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారి దృష్టి తీసుకోవాలి. దీన్ని కలెక్టర్ గారు కూడా స్పందించాలి. దీంట్లో ఏమేమి జరుగుతుంది, అసలు లోపల ఏముంది, అన్ని రకాల ఫెసిలిటీ ఉన్నాయా, ప్రభుత్వ హాస్పిటల్లో అన్నీ అందుతున్నాయా, డాక్టర్లు అవైలబుల్ ఉన్నాయా అని మీద మేము ఖచ్చితమైన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే కలెక్టర్ గారిని కూడా మేము కోరుతూ ఉన్నాం.